నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకకి ఒక కారణం ఉంటది. మనిషి పుట్టుకకి కారణం ఏంటి? అది ఎలా తెలుసుకోవాలి ఒక మనిషి? సమాజంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పుడుతున్నాం, చేస్తున్నాం. అంటే పుట్టుకు కొంతమంది పుడుతున్నారు, కొంతమంది మరణిస్తారు. ప్రతిరోజు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కానీ ఎవరైనా గానీ ఎందుకు పుట్టాము? వాళ్ళ పుట్టుకకి కారణం ఏంటి? వాళ్ళ జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అనంటే అసలు ఏం చేయాలి? ఎవరికీ తెలీదు. ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ 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 ఓం స్వరూప్ స్వామీజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శుభమస్తు. దివ్య విశ్వశక్తి స్వరూపులందరికీ నా దివ్య ఆశీస్సులు. గురుగారు, ప్రతిరోజు చాలా మంది పుడుతున్నారు, చాలా మంది మరణిస్తున్నారు. అంటే వాళ్ళ ఆత్మని కొంతమంది ఏమో వాళ్ళ శరీరాల్లోకి తీసుకుంటున్నారు, ఇంకొంతమంది సోల్స్ ఏమో శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాయి. కానీ ఎవరికైనా కానీ ఎందుకు పుట్టారు, పుట్టుకి గల కారణం ఏంటి అనేది తెలుసుకోవట్లేదు. సో అది ఎలా తెలుసుకోవాలి, అసలు ఏంటి, అసలు తెలుసుకోవడానికి సాధ్యమవుతుందా ఇప్పుడు ఉన్నటువంటి కలికాలంలో? తప్పకుండా సాధ్యమవుతుంది. ఏ కాలంలోనైనా సాధ్యమవుతుంది. ఇప్పుడు కొంచెం ఇబ్బందితో అయినా కూడా సాధ్యమవుతుంది. ఒకప్పుడు యోగము, ధ్యానము, తపస్సు ఇలాంటివి చాలా బాగా అందరికీ ప్రతి ఇంట్లో అందరూ చేసేవారు. ఋషుల పత్నులు ఉండేవారు ఋషాశ్రమాల్లో. దేవుళ్ళు అనే మన పూజించే, నిత్యము పూజించే వాళ్ళు కూడా కుటుంబంతో ఉన్నారు. ఏ ఫోటో చూడండి, కంప్లీట్ రామాయణం ఫోటోలో కూడా అమ్మవారు, సీతమ్మవారు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నుడు అందరూ ఉంటారు. ఎందుకు? ఫ్యామిలీ. మానవుడు ఫ్యామిలీతో ఉంటాడు కాబట్టి, సంఘజీవుడు కాబట్టి అదొక నిదర్శనంగా భావించాలి మనం. కృష్ణుడు, ఆయన కూడా ఫ్యామిలీ ఉంది. ఇంకా ఏ దేవుళ్ళు చూసినా ఒక రకంగా ఫ్యామిలీస్ ఉన్నాయి. శివుడు ఉన్నది, అమ్మవారు పార్వతీ తల్లి ఉంది, వినాయకుడు ఉన్నాడు, కుమారస్వామి ఉంటారు, నంది, భృంగి అందరూ ఉన్నారు. అంటే ఏమిటి ఇక్కడ? వితౌట్ ఫ్యామిలీ దేవుళ్ళు లేరు. ఎవరో కొంతమంది ఉండొచ్చు, అసలు లేరనడానికి. దేవుళ్ళు అనేటువంటి కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే, దైవతము, దివ్యత్వము, శక్తి సర్వవ్యాపకము. ప్రపంచంలో పిపీలకాది బ్రహ్మ పర్యంతము దైవ శక్తితో నిండినది. శక్తి లేకుండా మనిషి ఉండడు, మాట్లాడు, చూడడు, వినడు. మీకు తెలిసిందే. ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ ఈజ్ ద మెయిన్ కాజ్. యూనివర్సల్ ఎనర్జీ. అలాగే విశ్వశక్తి. మనకి అదృష్టం కొద్దీ దేవుళ్ళు కూడా విశ్వశక్తిని ఉపాసన చేశారు. ఎలా? రాముడు, కృష్ణుడు మనకి ఎక్కువ ఇష్టమైన గాడ్స్. అమ్మవార్లు, పార్వతి ఇలాంటి వాళ్ళందరూ కూడా సూర్యోదయంలో ఆయనకి సూర్యుడికి దండం పెట్టుకొని సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చి సూర్యోపాసన చేసి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకొని, ప్రత్యక్ష దైవము సూర్యుడు. ఎవరికి? దేవుళ్ళకే దేవుడు. పాయింట్. దేవుళ్ళకు కూడా మళ్ళీ దేవుడైన వాడు మళ్ళీ దేవుడిని ఎందుకు చేయాలి అంటే, అక్కడ దేవుడు కాదు, అక్కడ విశ్వశక్తిని ఆరాధిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. మానవ రూపంలో మరి మానవుడు అనేటువంటి విషయం ఎందుకు దేవుళ్ళు ఎత్తారు అంటే, మరి మానవ రూపాలు అనేటువంటిది కూడా ఆ యొక్క దివ్యశక్తి యొక్క నిర్మాణమే. వాటి అనుగ్రహం చేత ఈ దివ్య మానవ ఈ శక్తి, ఈ రూపాలు వచ్చాయి. అందుకే దేవుడు ఏం చేశాడంటే, దైవం మానుష రూపేణ అనే ఒక పదం ఉంది. దేవుడే మానవ రూపంలో వచ్చాడు, ఇంకెవరో కాదు. ఆయన కూడా మళ్ళీ వచ్చి ఏం చేశాడు? ఉపాసనలు చేశాడు, తపస్సులు చేశాడు. ఎన్నో సార్లు కొన్ని చోట్ల కూడా మనకి పురాణాలలో వాటిలో దేవుడు కూడా తపస్సు చేశాడు. నేను చెప్పేది ఏంటంటే, ఆ దేవుళ్ళు మనకి మార్గదర్శకులుగా, మనకి ఒక ఆ దారిలో పెట్టడానికి సంఘం ఇలా కట్టుబాట్లు, మంచి ఒక అలవాట్లు, మనకి రూపాలని తీసుకుంటూ సత్యము, ధర్మము మనము ప్రవర్తించేటట్టుగా, పుణ్యాన్ని పొందేటట్టుగా, మంచి చెడులకి విచక్షణ జ్ఞానాన్ని వారు ప్రసాదించడం కోసం వారు మానవ అవతారంలో వచ్చి చేసి చూపించి మనకి మార్గదర్శకులు అయ్యారు దేవుళ్ళు. అంటే దేవుళ్ళు ఇంతకు ముందు కూడా దేవుళ్ళుగానే ఉంటూ మనకి దిశానిర్దేశం చేయడం లేదమ్మా. దేవుళ్ళు 9 అవతారాలే. 10వ అవతారం కల్కి అవతారం రాబోతోంది. ఆయన 4,32,000 సంవత్సరాలు అయితే కానీ రాడు. అప్పటిదాకా అసలు నో వరీస్.
అది కూడా ఎప్పుడు వస్తారో చాలా మంది డిబేట్స్ అవేవో చేస్తున్నారు పాపం. వాళ్ళందరూ కూడా సత్యం చెప్పాల్సిన అవసరం ఇప్పుడున్నది. 4,20,000 సంవత్సరాల తర్వాతే 4వ పాదం కలి. అప్పుడు బాగా ఘోరాలు జరిగి, నేరాలు జరిగి, మానవులు ఇప్పుడుండే హైట్ 6 feet ఇట్లాంటివన్నీ తగ్గి అడుగు 6 ఇంచులు అంతవరకు వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు వాళ్ళు కూడా తగ్గిపోతారు. సృష్టి అంతా మారిపోతుంది. అధర్మం పెచ్చుమీరిపోతుంది. కలి యుగంలో కలి ప్రవేశిస్తాడు. కలి దేవుడు వేరు, కలికి అవతారం కలి వేరు. ఈయన కృష్ణ నిర్యాణం తర్వాత ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన కృష్ణస్వామి 126 సంవత్సరాల 8.5 రోజులు ఆయన ఈ సజీవులై ఉన్నారు ఈ భూమి మీద. కృష్ణ గురించి మన భారతంలో కృష్ణ పర్వం, కృష్ణ జన్మ సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. అసలు ఎందుకు వస్తున్నా చెప్తున్నా, మానవ రూపంలో వచ్చి ఉపాసనలు చేసి తపస్సులు చేసి అవసరమా? అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అంటే దేవుడుగానే ఉండి చెప్పొచ్చు కదా. దేవుడుగా ఉన్నప్పుడు మానవులు ఉండాలి కదా మరి చెప్పడితే వినడానికి. దేవుళ్ళే చెప్తే ఎలా? ఓకే. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఒక మనిషి ఉంటేనే ఇద్దరికి మాటలు కుదురుతాయి కదా. ఇంకోటి మామూలుగా దేవుళ్ళని పూజ చేసేటప్పుడు, ఆరాధించేటప్పుడు కాళ్ళు చేతులు మనం చూడం, మొహం చూస్తాం. అవును. ఎందుకు? ముఖే సరస్వతి అంటారు. ఓకే. భగవంతుడు ఆ ముఖంలో ఆ దివ్య మంగళ రూపం, దివ్య రూపం అది. ఆ భగవంతుడు ఇంకో వరం ఇచ్చాడు ప్రజలకి. ఎవరు ఏ రూపంలో నన్ను కొలిస్తే ఆ రూపంలో నేను వస్తాను, నిన్ను బ్లెస్ చేస్తా అంటున్నాడు. కృష్ణుడు కనుక తీసుకొని ఆధారంతో ఆరాధిస్తే మనం కృష్ణుడి యొక్క అలవాట్లన్నీ మీకు వచ్చేస్తాయి, నో డౌట్. ఇక్కడ రాముడు ఓకే, అమ్మవారు ఓకే, అందరూ ఏ దేవతల్ని మనం పూజ చేస్తే ఆ దేవతల యొక్క గుణాలు వస్తాయి, అది సహజము. కానీ మనుషుల యొక్క స్కిన్ సంబంధించిన జెనెటిక్గా, డిఎన్ఏగా, జీన్స్గా కనుక చూస్తే అలవాట్లు వస్తాయి, రూపాలు వస్తాయి. ముఖాలు మా మామయ్య పోలిక, మా పినతండ్రి పోలిక, మా తల్లి పోలిక, మా పెద్దమ్మ గారి పోలిక, ఏదో పోలికలు. మరి కనేవాళ్ళకు కూడా ఈ జెనెటిక్గా ఈ మధ్య కొంత డాక్టర్లు కూడా జబ్బులు అవి ఇవి ఉంటే తగ్గడం లేదు అంటే, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా ఈ ప్రాబ్లము? హార్ట్ ప్రాబ్లం కానీ, షుగర్ ప్రాబ్లం కానీ, బీపీ కానీ, రకరకాల స్కిన్ డిసీజెస్ కానీ అని అడుగుతున్నారు. టెస్టులు కూడా జెనెటిక్ టెస్టులు ఉన్నాయి ఇప్పుడు, ఉంటాయి, దానికి మందులు అవి ఏమి లేవు అంటే అదొక రకం. జబ్బులు వస్తున్నాయంటే క్యారీ చేసే గుణం ఈ బాడీకి ఉందని అర్థం అవుతోంది, తేట తెల్లమవుతోంది కదా. అప్పుడు వీళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, మా పిన్నమ్మకు ఉండేదట నాకు తెలియదు, ఏదో అంటారు పాపం, వాళ్ళు తెలిసే ఇన్ఫర్మేషన్ లేకపోతే లేదు. అంటే డాక్టర్స్ సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే ఇది క్యారీ చేస్తుంది, ఈ బాడీ రోగాలు క్యారీ చేస్తుంది, మొహంలో కవళికలు క్యారీ చేస్తుంది అనేంత వరకు వాళ్ళు ఒప్పుకుంటారు. ఆత్మ విషయానికి వచ్చేసరికి పూర్వజన్మలో ఆత్మ ఏవి చేసిందో, ఏవి ప్లాన్ ఉందో పంచవర్ష ప్రణాళికల్లాగా చేసి మిగిలిపోయినవి ఉంటే ఈ జన్మలో మళ్ళీ అవతారం ఎత్తి మానవ అవతారం అప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ చేసిన తర్వాత దెర్ ఈజ్ నో బర్త్, ఇంకా జన్మ లేదు. ఇఫ్ సోల్ విల్ థింక్ అగైన్ హ్యావ్ టు టేక్ ఎ బర్త్ అంటే దాని ఇష్టం, దాని సర్వస్వతంత్రురాలు సోల్, దానికి అడ్డు అదుపు లేదు. భగవంతుడు దేవుడు ఇంచుమించు, ఆయనేమో నిశ్చేష్టగా ఉంటాడు, ఆది పరాశక్తి అంటే శక్తి, స్త్రీ అని కాదు అక్కడ. శక్తి అంటే మనం అమ్మలా భావిస్తాం కాబట్టి శక్తి అంటాం. పవర్, యూనివర్సల్ పవర్, కైనెటిక్ ఎనర్జీ అని ఉంటుంది. లార్డ్ శివుడు ఏంటంటే నడయాడే దేవుడు. అమ్మవారు సృష్టించింది, ఆదిపరాశక్తి అమ్మవారు సృష్టించింది. ఆవిడ కూర్చుంటుంది ఒక చోట, అంతా వ్యాప్తి చెందింది కదా, మూమెంట్ కోసం శివుణ్ణి సరే చేసు ఈ పనులు చేయి ఆర్డర్ అంట అట్లా. అంతేగాని దేవుళ్ళు అనేటువంటి వాళ్ళు ఆ దైవత్వాన్ని వాళ్ళ యొక్క కార్యక్రమాల చేత ఆ స్థితి పొందారు. మనలాగే పుట్టారుగా, కొంతమంది పాయసం తాగితే పుట్టారు, కొంతమంది ఏమో జైల్లో పుట్టారు. దేవుళ్ళు ఒక్కో రకంగా భూమిలోంచి కొంతమంది రకరకాలు, కొంతమంది జడభర్తుడు తోళ్ళలోంచి పుట్టాడు, జింకకు పుట్టిన వాళ్ళు. అసలు భగవంతుడు
భక్తుడే కాదు, మానవుడే కాదు, దివ్య శక్తి తలుచుకుంటే ఎవరు ఎందులో అన్నా పుట్టచ్చు. మరి పుట్టుకకి తల్లిదండ్రులు లేకుండా, మళ్ళీ ఆ, విను, ఆ. తల్లిదండ్రులు లేకుండా పుట్టచ్చు, సంకల్పంతో పుట్టచ్చు. అప్పట్లో పూర్వజన్మలో ఇంకో ఎన్నో జన్మలో గనక తెలుసుకోవాలంటే తపస్సు చేయాలి. తప 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 అంటారు దాన్ని. ఏ మనస్సు వాడు కూర్చొని అడవిలో కానీ ఇంట్లో కానీ ఒక రూమ్లో డైలీ ఇంత టైం స్పెండ్ చేసి కూర్చొని వాడేంటో వాడు తెలుసుకుంటే, రమణ మహర్షిలాగా నేనెవరు తెలుసుకుంటే తప్పకుండా వాడికి తెలుస్తారు. ఎంత ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంట్ అయితే అంత తొందరగా తెలుసుకోగలుగుతాడు. ఎలాగైతే పిల్లలు బాగా చదువుకుంటే పాస్ అయితే తీరుతారు, చదువుకొని వాడు ఫెయిల్ అవుతాడు. డాక్టర్ అయినవాడు ఆ ఇంట్రెస్ట్తో డాక్టరే అవుతాడు. డాక్టర్ ఎలా తెలుసుకోవాలి? అదంతా చాలా తేలిక. నువ్వే ప్లాన్ చేసుకుంటున్నావు కదా, నేను ఇంజనీర్ అవుతా. మనం ఎలా అవుతామో లేదో పిల్లలు తెలిపిన తల్లిదండ్రులు కోరికలు అయిపోయి, మావాడు యాక్టర్ కావాలి, మావాడు రైటర్ కావాలి, మావాడు ఇంకేదో కావాలి, అదేదో కావాలి, చివరికి వీళ్ళనేమో చెయ్యాలి, అది కూడా అనుకుంటాడు. అంటే తల్లిదండ్రుల కోరికల ద్వారా పిల్లలు బలవంతంగా మరి చదవడం ఇలాంటివి ఉంటాయి. ఆ పిల్లలకి ఏదో ఇష్టం ఉంటుంది, అది తల్లిదండ్రులు తెలుసుకొని చదివిస్తే బ్రహ్మాండం. కానీ తెలియదు కదా, చాలా మందికి ఆ యొక్క ఇంటిమసీ పిల్లలకి వేసే ప్రక్రియలు లేవు. అయితే ఇక్కడ మళ్ళీ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి, ఆత్మ పూర్వజన్మలు, అంతకుముందు జన్మలు, మనం 3 తరాలు, 1 తరం, 7 తరాల వరకు చూస్తున్నాం జబ్బులు, మంచి చెడ్డ. బిఫోర్ దట్ 51, 108, ఇంకా ఎన్ని వందలన్నా పోవచ్చు తరాలు. అంటే ఆ జీన్స్ సృష్టి ఆది నుంచి ఇప్పటి వరకు వస్తున్నాయి. అది ఇంకా గొప్ప విశేషం. అప్పుడు ఆది మాధవులు ఇంకేదో మానవులు ఉన్నా, మానవుల జీన్స్ ఎక్కడికి పోతాయి? పోవు కదా, అవే కంటిన్యూ అవుతాయి. లావు, సన్నగా, పొడుగు, నలుపు, తెలుపు, ఎగిరే మనుషులు, రకరకాలు ఉండేవారు. ఇవన్నీ కూడా యోగం చేస్తే సాధ్యమే, తపస్సు చేస్తే సాధ్యమే. మనం కూడా చేస్తే, ఋషులు ఎలా చేశారో, ఋషులు తపస్సు చేశారే కదా, కనుక్కున్నారు కదా. అలాగే మరి భగవంతుళ్ళు కూడా చేసినట్టుగా దాఖలాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు తపస్సు చేస్తే తెలుస్తుందని మీరు అంటున్నారు, కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి పని చేయకపోతే గడవదు, పూట గడవదు. అందుకని నడిపించాలంటే వ్యక్తి వర్క్ చేయాలి. బంగారంగా అడిగావు. దీనికి ఏంటంటే, ఆ పనులు చేసేటప్పుడు పనుల మీద దృష్టి పెట్టండి. ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడు ఆఫీస్ పని చేయాలి. మైండ్లో ఆఫీస్ నుంచి ఇంట్లో నా భార్య ఏం చేస్తుందో, మా కొడుకు స్కూల్లో ఏం గొడవ చేసి ఎవరిని నక్కేశాడో, ఎవరిది లాక్కున్నాడో ఇవ్వద్దు. వచ్చిన తర్వాత అవన్నీ తెలుస్తాయి, తర్వాత విషయం. ఆఫీస్ వెళ్ళినప్పుడు ఆఫీసు, ఇంట్లో భార్యతో ఉన్నప్పుడు భార్యతో మాటలు, ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్, ఎక్కడికక్కడ డిటాచ్మెంట్ అనేటువంటిది మనిషి అలవాటు చేసుకుంటే వాడు సుఖంగా బ్రతుకుతాడు. ఈ కాలంలో ప్రతిదీ మోసుకెళ్తే ఒక మనిషి 10 కిలోలే మోయగలడు, నువ్వు 100 కిలోలు ఎక్కడ మోస్తావు? ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుంటావా? ఇన్ని మోస్తావా? అవసరమా? లేదు. అసలు మనిషి పొద్దున లేచి 10 లోపల తయారవ్వడం, టిఫిన్ చేయడం, పిల్లల్ని సర్దుకోవడం, వాడిని దింపడం, అవి రకరకాల స్కూల్ పరుగుల జీవితం. అలాంటప్పుడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ కాగానే కాసేపు టీవీ చూస్తాడేమో, ఈ లోపు వాడెవడో ఫోన్ చేస్తాడు, డబ్బులు ఇచ్చేవాడో, లేకపోతే ఇంట్లో ఏదో కంప్లైంట్స్, లేకపోతే మన చుట్టాలకి ఎవడికో ఏదో అయింది, ఏదో మనం వెళ్ళాలి, రేపు వెళ్ళాలి, పండగలు, పబ్బాలు, గుడ్డలు. అసలు మనిషికి తీరికెక్కడిది ఆలోచించడానికి? మన ప్లానింగే రాంగ్. అసలు నో డిస్కషన్. వేరే వాళ్ళే మనకు అనవసరం. మంచి చెప్పాం, మంచి చేద్దాం, మంచి అందిద్దాం, మంచి హృదయంలో పెంచుదాం, మంచి ఫాలో అయ్యేటట్టు చేద్దాం. అందరూ మంచి వాళ్ళు అయితే దొంగలు ఎక్కడ ఉంటారు? అబద్ధాలు ఆడే వాళ్ళు ఎక్కడ ఉంటారు? పోలీసు వాళ్ళు ఎప్పుడు ఉంటారమ్మా? దొంగలు ఉన్నప్పుడే కదా పోలీస్ స్టేషన్లో. భయం ఉండాలి. దొంగలు ఉన్నా లేకపోయినా పోలీసు వాళ్ళు ఉండడం మంచిదే. అంటే భయం ఉండాలి, అంతేగాని వాళ్ళని గౌరవించాలి మనం. అలాగే ఈ సొసైటీలో అన్నీ ఉండాలి, కానీ మీరు ఏదికి అటాచ్మెంట్ ఉండకూడదు. ఓకే. అంటకుండా ఉంటే పిల్లల్ని నా కొడుకో అని ప్రేమ చేస్తాం, వాడికి పెళ్లి చేస్తాం, చదివిస్తాం, అన్నీ చేస్తాం, ఇల్లు అమ్ముతాం, వాకిలు అమ్ముతాం, అన్నీ చేసి వాడిని గొప్పవాడిని చేస్తాం. కోడలు వస్తుంది, లేకపోతే వాళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగో, లేకపోతే వాడి ఫ్రెండ్స్ వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ ఏదో కలిపి తల్లిదండ్రులు బాధ పెడతాడు. నా కొడుకు ఎలా పెంచితే ఎలా అయ్యాడని వాడు ఫీల్ అవుతాడు. అవసరమా? అసలు నువ్వు నీ కొడుకు అనుకుంటున్నావు, అది నీ కొడుకా? శరీరం ఇచ్చావు, ఆత్మని కన్నావా? ఆత్మని కన్నప్పుడు దాని మీద కంట్రోల్ నీకు ఉంటుంది. ఇల్లు కొన్నావు, ఇల్లు మీద నీ కంట్రోల్ ఉంటుంది. పెళ్లి చేసుకున్నావు, భార్య మీద కంట్రోల్ ఉంటుంది. పూర్తిగా ఉండదు. అది వింటే వీడు ఆమమ్మాయి వింటే, ఇద్దరు వింటేనే, వినకపోతే ఒకరికొకరు వింటేనే ఏదైనా జరుగుతుంది, లేకపోతే జరగదు. మరి పిల్లాడు చిన్నప్పుడు ఏమి తెలియదు కాబట్టి చాక్లెట్ ఇస్తే వింటాడు, దెబ్బ లేకుండా బట్టలు ఇష్టం వచ్చిన అని ఓకే. వాడికి 20 ఏళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళకు స్టాండర్డ్ వచ్చిన తర్వాత వాడు నీ మాట విండు. జనరేషన్ గ్యాప్. నీ కాలంలో మీ అమ్మ నాన్న మాట విన్నావు, నేను విన్నావు. పబ్కి వెళ్తాడు, ఇంకేదో జిమ్కి వెళ్తాడు, ఏదో వెళ్తాడు.
బండి ఇప్పించమంటాడు, పక్కాడికి ఉంది కారు కారు కూడా ఇప్పిమంటాడు డబ్బులు ఉంటాయి. ఆబ్వియస్లీ అవన్నీ కోరికలు వస్తానే ఉంటాయి ఎందుకు పిల్లలకి వస్తున్నాయి? తల్లిదండ్రుల దగ్గర ఎందుకు నుంచి. వస్తున్నాయి? నువ్వు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావు? నువ్వు సోల్ని కంట్రోల్ చేయలేవు కాబట్టి. సోల్ ఈజ్ డిఫరెంట్. మేబీ యువర్ సన్, యువర్ డాటర్, మీ మనవడు అన్నీ ఓకే. ఉమ్, నువ్వు ఎవరిని ఎప్పుడు ఎవరు కనలేరు, శరీరాల్ని మాత్రమే కనగలుగుతారు. ఇది సత్యం. అవును, దట్స్ మరి ఆ సోల్స్తో కనెక్ట్ చేయమంటున్నాను నేను ఇప్పుడు ఈ తల్లిదండ్రులని. ఈ సోల్ టు సోల్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంటిమేసీ పెంచండి. శరీరం బాగుంది, బట్టలు బాగున్నాయి, పౌడర్ వేసాం, మేకప్ వేసాం, నా కొడుకు ముద్దుగా ఉన్నాడు, బుగ్గలు ఉన్నాయి, ఇవన్నీ మాటలు కాదు. హృదయం కూడా ఎలా ఉందో కనుక్కో, ఆత్మని కనుక్కో. అంటే సోల్ టు సోల్ ఎలా కనెక్ట్ కనుక్కోవచ్చు. అదే మనం ఒకప్పుడు process? చిన్నప్పుడు మీరు ఒక 20 ఏళ్ల క్రితం వరకు ఉండేది, ఇప్పుడు పోయింది. తల్లిదండ్రులు పిల్లాన్ని వాడి తొడ మీద కూర్చోబెట్టుకొని పూజ చేసేవాడు. తొడ మీద కూర్చోబెట్టుకొని తండ్రి ఫీడ్ చేసేవాడు, మంచి మాటలు చెప్పాడు, ఆ పుస్తకం ఈ పుస్తకం చదివి పాటలు పాడేవాడు, అవి ఇవేవో చేసేవాడు. ఎంత క్లోజ్గా ఉండేవాడు, చంకనేసుకుని పిల్లల్ని ఎత్తుకునేవాడు. అప్పుడు ఏమయ్యేది? ఆ ప్రేమ ఉండేది, అటాచ్మెంట్ ఉండేది. ఇప్పుడు అన్నం ఏ తండ్రి తినిపిస్తున్నాడు, ఏ తల్లి తినిపిస్తుంది, డబ్బా పెట్టేసి ఇచ్చేస్తే స్కూల్లో వాడు తింటాడు, ఆయ తినిపిస్తుందో తెలియదు. నీ అటెన్షన్ ఏది? నువ్వు ఎంత స్పేర్ చేస్తున్నావు నీ కొడుకుకి, కూతురికి? నీకు టైం లేదు. అయినా నీకు ఎంతసేపు పిచ్చి ఆలోచనలు, ఈ ఆలోచనలు. అదేం చేయాలి, ఇదేం చేయాలి, రేపు పొద్దున ఆ డబ్బు అయింది, ఈ డబ్బు ఏంటి, నాకు ఎలా జీతం ఎలా పెరుగుతుంది, ఇంకా బెస్ట్ జాబ్ ఎక్కడ చేసుకోవాలి, ఇదే అయిపోయింది. ఓకే, బెస్ట్ జాబ్ దొరికింది, 2 లక్షల జీతం దొరికింది, 3 లక్షల జీతం దొరికింది అబ్బాయి. తర్వాత ఏమిటి? అమ్మా నాన్నకి జబ్బు వస్తుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఉండదు, ఒక ప్రాబ్లం పోతే ఇంకొకటి 2 యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. మరి ఎండ్ నువ్వు చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నా అంటకుండా ఉంటూ దేవుణ్ణి తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, ఎందుకు వచ్చావో తెలుసుకో. అదే ఎలా ఎలా అంటే తెలుసు? ధ్యానం వచ్చేతే ధ్యానం చేసుకోవాలి. ఓకే, దాన్ని మెడిటేషన్ అన్నా ఏదన్నా ఇంట్లో పడుకునేటప్పుడు కూడా కాన్స్టెంట్ రిమెంబరెన్స్ నైట్లో 9కో 10కో పడుకుంటాంగా, ఆ నామమో ధ్యానమో మంత్రమో ఏదో ఒకటి తలుచుకుని దేవుడి ముఖమో, ఇష్టమైన అమ్మవారి ముఖం, అయ్యవారి ముఖం అలా గుర్తు చేస్తూ పడుకోండి. తెల్లవారులు మీకు తెలియకుండా భగవంతుడితో మీరు మమేకం అయిపోతారు. ఇది గ్రేట్ థింగ్. ఇష్టమైన ఎలా గుర్తొస్తే ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, ఏమ్మా ఎలా ఉన్నావు అంటే టక్కుమని ఆ అమ్మాయి గుర్తొచ్చేస్తుంది ఫేస్. అమ్మాయి ఇక్కడ ఉంటుందా? లేదుగా, ఎక్కడో ఉంటుంది, అమెరికాలోనో ఇంకా సింగపూర్లోనో. కానీ ఆ అమ్మాయిని ఒకసారి చూసాం కదా మనం, అందుకని గుర్తుపడతాం. ఆ అమ్మాయి ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మీతో ఫోన్ చేసినట్టుగా ఇలా మాట్లాడడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇవన్నీ మన పూర్వీకం ఉన్నవే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు కొత్తదేం కాదు నా దృష్టిలో. ఒకప్పుడు మనం ఇలా సంకల్పంతో ఆ మనిషి మాయం చేసేవాళ్ళం, ఆ సంకల్పంతో ప్రజెంట్ చేసేవాళ్ళం, ఆ సంకల్పంతో ప్రయాణాలు చేసేవాళ్ళం. ప్లేన్లు లేవు అప్పుడు, ఏదో తర్వాత వచ్చే విమానాలు, ఆ విమానాలు కూడా లేవు. ఇంకా ముందరికి వెళ్తే జస్ట్ థాట్ ఆఫ్ యాక్షన్, థింక్, అంతే అయిపోయేది. జస్ట్ థింక్. ఇదంతా ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. యూనివర్సల్కి మీరు కనెక్ట్ అవ్వాలి. ఓకే, అయినప్పుడు దట్ విల్ గివ్ స్ట్రెంగ్త్, ఎవ్రీథింగ్. యు ఆర్ ద ఎనర్జీ, యు ఆర్ ఎవ్రీథింగ్. ఆల్ ఇన్ వన్ ఇన్ ఆల్ అయిపోతావు. అయిపోయింది, నువ్వే అన్నీ. అంతేగాని చెడ్డవాళ్ళు వాడిని నేను మొహం చూస్తే స్కాన్ చేయగలవు. ఈ అమ్మాయి మంచిది కాదు, మాట్లాడకూడదు, సెకండ్ కూడా ఇవ్వకూడదు. నో, ఈ అబ్బాయి మంచాడు, ఫ్రెండ్షిప్ చేస్తే మనకు కూడా బుద్ధి వస్తుంది. ఎవరు తెలికే కదా మోసపోతున్నా, నమ్మిన వాడే కదా మోసం చేసేది. సింపుల్. నమ్మితేనే మోసం చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. అలాగే ఆత్మని మనం తెలుసుకొని రమణ మహర్షిలాగా, స్వామి వివేకానందలాగా, బ్రహ్మ ఋషి చాలామంది ఉన్నారు, మన వీర బ్రహ్మేంద్ర స్వామిలాగా, చెప్పడానికి బోల్డ్, దత్తాత్రేయ స్వామిలాగా మనం కూడా ఒక స్వామిలాగా, ఒక మాతాజీలాగా అవ్వచ్చు. అంటే ఏమిటి? సన్యాసం తీసుకోమని కాదు ఇక్కడ, మానసికంగా సన్యాసించాలి. అంటే డిటాచ్మెంట్, అది నాకు చాలు, ఇట్స్ ఎనఫ్, హ్యాపీ. కొత్తవి చేస్తూ ఉంటే కొత్తవి వస్తూనే ఉంటాయి. పూర్వజన్మలన్నీ కూడా నువ్వు పోగొట్టుకోవాలి అంటే ఆ థాట్స్ అనే బ్యాగ్ క్యారీ చేస్తున్నాం, వీఆర్ క్యారింగ్ దట్. అది ఒక్కొక్క థాట్ వెళ్ళిపోతే ఇంకా బ్యాగ్ ఖాళీ అయిపోతుంది, కొత్త థాట్స్ ఉండవు. యద్భావం తద్భవతి, యదృశ్యం నష్టమైపోతుంది, నాశనం అయిపోతుంది, కనిపించేది ఏది ఉండదు. అందుకని ఏం చేయాలి? మనం మంచి చూడాలి, మంచిని పెంచుకోవాలి, మంచిని ఆస్వాదించాలి, మంచిగా ఉండాలి, మంచి బ్రతుకుని కోరుకోవాలి. ఇది చాలా తేలిగా సూర్యోపాసన చేయండి. నేను అదే చెప్తా, సూర్యోపాసన, శక్తోపాసన చేస్తే ఒక 20 సెకండ్స్ చేయండి. ఇలా చూడండి, ఉదయించే సూర్యుడిని, ఆ కళ్ళు మూసుకోండి, అక్కడే కళ్ళల్లో ఆ బింబం వస్తుంది. అది 1.5 hours 2 hours ఉంటుంది. అది మెల్లిగా పోతే
డిసపియర్ అయిపోతూ ఉంటుంది. అది ప్రాక్టీస్. మీరు మంత్రమా చేసుకోండి, మీ ఇష్టం, ఏదైనా కలుపుకోండి. అది దాంతో చేయొచ్చు, వితౌట్ మంత్ర చేయొచ్చు, తంత్ర చేయొచ్చు. ఓకే. జస్ట్ సింగ్ నథింగ్. టైమ్ ఈజ్ 20 seconds. ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు. ఒక్కసారి సూర్యుడిని ఉపాసన చేశాక మళ్ళీ మీరు రోజు సూర్యుడిని చూడాల్సిన అవసరం లేదు. ఎలాగైతే ఒక మనిషిని చూస్తే ఎలా గుర్తుపడతాం, పిల్లల్ని, మావయ్యని, అమ్మని, నాన్నని, ప్రపంచాన్ని, మనుషుల్ని, ఆ గుర్తు మీరు తెచ్చుకోవాలి, మెమరీ బ్యాంక్లో పెట్టుకోవాలి. ఓకే. దట్స్ ఇట్, అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. ఆ విశ్వం మీ చేతిలో ఉంటుంది. మీ కోరికలు తీరుతాయి. కోరికలు తీరడం అంటే పిచ్చి కోరికలు కాదమ్మా, మంచి కోరికలు. ఒకరిని హింస చేసే కోరిక కూడా మంచిది కాదు. మనం మానవులు ఏంటంటే ఇతరులు బాధపడుతూ ఉంటే, నాకు అప్పుడు ఏదో వాడు తప్పు చేశాడు, నన్ను మోసం చేశాడు, నన్ను హాని చేశాడు, బాగైంది, చనిపోయాడు, కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, బాగైంది. అది తప్పు. వాడు చేసిన మాట వాస్తవం అయి ఉండొచ్చు. మరి నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ నువ్వు ఆ పాపాన్ని మూట కట్టుకుంటున్నావు. వాడు పాపం చేశాడు, అయిపోయింది. నీ వస్తువులే పోయేగా, నువ్వు పోలేదుగా, నువ్వు రియలైజేషన్గా. మనకేదో చేసిన వాడి గురించి ఎందుకమ్మా? చేతిలోంచి పోయిన తర్వాత జార విడుచుకున్న తర్వాత మళ్ళీ రాదు. ఎలా వస్తుంది? సంపాదిస్తే వస్తుంది. పోగొట్టింది ఏదైనా వస్తుందా? రాదు. సంపాదిస్తే వస్తుంది. జ్ఞానం వస్తుంది, డబ్బు వస్తుంది, మంచి మిత్రులు దొరుకుతారు, మంచితనం వస్తుంది, మంచి జీవితం వస్తుంది. అన్నీ మంచే. సోల్ని మీరు తెలుసుకోవాలి. సోల్కి తెలుసుకోవడానికి ప్రాక్టీసెస్ సూర్యోపాసన తేలిక. అడవుల్లో పోక్కర్లేదు, ఏ ఇంట్లో ఏ మూల కూర్చున్నా సరే చేయొచ్చు. రాత్రి కాన్సన్ట్రేషన్, కాన్స్టెంట్ రిమెంబరెన్స్ చేయొచ్చు. ఎనర్జీ మీకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుందని ఒక క్వశ్చన్ ఇవ్వలేదు, నేను చెప్తున్న ఆన్సర్. ఎదుటివాడిని చూడంగానే మీకు ఆ థాట్ వచ్చేస్తుంది, ఆ 6 సెన్స్ పనిచేస్తుంది. మామూలుగా ఏం లేకుండానే వాడు మంచివాడుగా లేరు అని జనరల్గానే నాలెడ్జ్తో వస్తుంది. ఇది పర్ఫెక్ట్ వస్తుంది. ఇంకోటి, భగవంతుడు మనకు గొప్ప కళ్ళు ఇచ్చాడు. ఈ కళ్ళు ఏమిటి? ఒక రకంగా కెమెరాలు. ఈ కెమెరాలు విశ్వ కెమెరాలు, విశ్వ నేత్రం, విశ్వ కెమెరా, ఫోటోగ్రఫీ. ఒకసారి మిమ్మల్ని చూస్తే క్లిక్ అయిపోతారు. నా మెమరీలోకి వెళ్ళిపోతుంది, నాకు గుర్తుంటుంది. మీరు కనబడకపోయినా నాకు గుర్తుంటుంది. గుర్తు చేసుకుంటే, గుర్తు చేసుకునేది ఎవరు? సోల్. చూసేది ఎవరు? సోల్. అట్లా దాని ఒక పద్ధతి ఉంది. ఇవన్నీ డీటెయిల్స్ చెప్తాను మీకు నేను. హౌ టు ఈజీ టు కనెక్ట్ సోల్. రియలైజేషన్ ఎలా, ఎంత బాగుండాలి, ఎంత ఆనందంగా ఉండాలి, కష్టపడకుండా అనుకున్నవి సాధించాలి. ఇవన్నీ చెయ్యొచ్చు. సాధ్యమా మనిషికి? సుసాధ్యమే, అన్ని అసాధ్యం కాదు. కష్టపడకుండా అసలు ఎలా? కష్టం అంటే మానసికంగా ట్రైనప్ చేయాలి. కష్టం అంటే రాళ్ళు రప్పలు మోయడం కాదమ్మాయి. మానసికంగా ట్రైనప్ చేసి ఆ పద్ధతుల్లో జీవన విధానాన్ని మార్చుకుంటే యూ విల్ బి గ్రేట్. యు ఆర్ ద గాడ్. వెన్ యు ఆర్ ప్యూర్, యు ఆర్ ద గాడ్. నా క్యాప్షన్ అది. ప్యూర్గా ఉంటేనే దేవుడు కదా. ప్యూర్ అంటే ప్యూరిటీ, స్వచ్ఛత, దేవుళ్ళలాగా. ఇప్పుడున్నటువంటి సమాజంలో అలాంటి వాళ్ళు అవ్వచ్చు. మీరు ఒకటమ్మా, మీరు తినే తిండి ఎంత? ఓ ముద్ద. దానికి ఎంత కష్టం? ఆ ముద్ద కంటే ఇంకో 2 ముద్దలు దాచుకో, 10 ముద్దలు దాచుకో. పోనీ సంవత్సరం తరపడా బియ్యం దాచుకో, డబ్బు దాచుకో. మనకి లక్షల కోట్లు కావాలి కదా మనిషికి. ఆశ ఎక్కడా? ఆశకు అంత ఉందా? లేదు. మరి అందుకే మనం ఫెయిల్ అయిపోతున్నాం. అందుకని హార్ట్ అటాక్లు, ఇంకా బీపీలు వస్తున్నాయి. నువ్వు తృప్తిగా ఉండు, నీకు అన్నీ వస్తాయి. తృప్తి లేని మనిషి ఈ జీవితంలో ఉండడానికి అనర్హుడు. ఈ ప్రపంచంలో వాడికి చోటు లేదు. అంటే మనిషి ఆశాజీవి అంటారు, ఆశకి అంతు లేదు అంటారు. ఆశ లేని మనిషి బ్రతకలేదు. ఇంకోటి, మీ ఆశ అనే దానికి ఇంకో మంచి మాట చెప్తా, నువ్వు ఆనందపడతావు. పంచప్రాణాలు తెలుసుగా. ఆశ అనేది 6వ ప్రాణం. నేను చెప్తున్నా 6వ ప్రాణం. ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఆశ అనేది మనకు 6వ ప్రాణం. మానవుడికి ఆశ ఉండాలి, తప్పదు. మంచి ఆశ ఉండాలి. మంచి ఆశ, మంచిని కోరుకోవాలి అని నా ఉద్దేశం. ఉండాలి. ఆశ ఉండకపోతే ఎట్లా? బతుకులేదు. రేపు ఉంటామో లేదో బతుకుతాం. రేపు ఉంటామంటేనే కదా వాడు ఇప్పుడు హాయిగా ఉండగలుగుతాడు. అవును. రేపు లెగుస్తాము, ఇప్పుడు నిద్రపోతున్నా అంటే రేపు లేవడానికి అన్నట్టుగానే అందరూ పడుకుంటారు, కానీ కదా నిద్రలోనే రేపు నేను ఉండను అనేవాడికి ఇంకా నిద్ర పట్టదు. అప్పుడు నిద్ర కాదు, అప్పుడే చచ్చిపోతాడు వాడు. ఇంకా రేపటిదాకా ఎందుకు, ఇప్పుడే పోతాడు. అవును. సింపుల్. ప్రతిదీ సాధ్యమే. చక్కగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీరు ఆ యొక్క విశ్వానికి కనెక్ట్ కండి. చాలా తేలికైన ఉపాసన చెప్పాను మీకు నేను. టెక్నిక్ ఇదేమో మంత్రం తంత్రం అలాంటి యంత్రాలు చాలా ఈజీనే చేయగలిగితే
ఈజీనే ఏంటమ్మా, ఇది 20 సెకండ్లు మీ సొంతం కావా లేవా? అదే అంటున్నా, అసలు చెయ్యాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నప్పుడు ఈజీగా చేయగలుగుతారు. చేస్తారు వాళ్ళు. అది కావాలి అంటే మనకు నచ్చిన వస్తువు విజయవాడలో ఉంది, పండో ఫలమో, ఇక్కడ నుంచి వెళ్ళాలా కార్లోనో బస్సులోనో ట్రైన్లోనో, ఎందుకు దాని మీద ఇష్టం, అవును. అది కావాలి. అమెరికాకి వెళ్ళి చదువుకుంటాలా, ఇక్కడ ఎంఎస్ లేదా, ఉంది, ఉంది. అక్కడ ఇంకో ఎంఎస్ డిమాండ్ ఉంది. డిమాండ్ ఉంది, అక్కడికి అన్నీ వెళ్ళాలని నువ్వు- కోరిక అన్నీ ఉంది, ఆశ ఉంది, యువర్ అన్నీ ఉన్నాయి. చాయిస్, యు ఆర్ చూసింగ్ సంథింగ్ సింపుల్. అందుకని మీరందరూ ఇది విశ్వ శక్తి సంపాదించండి, మీరు ధనులు కండి, మీరు విశ్వ స్వరూపులు కావాలి, విశ్వ తేజోమయులు కావాలి, విశ్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు చక్కగా ఎళ్ళవేళలా సిరి సంపదలతో ఉంటూ ఇతరులతో కూడా మంచిని పెంచి ఇతరులతో మంతులు పంచి జీవించాలి. మిమ్మల్ని మీరు తెలుసుకొని మీ ఫ్యూచర్ని కూడా మీరు నిర్మించుకోవడానికి మీ వంతు మీరు కృషి చేస్తే తప్పకుండా అవుతుంది. మీకు అందరికీ జయం కలగాలని మనస్ఫూర్తిగా దివ్య శక్తి మీకు కలగాలని ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ గురుగారు, మీ ఆశీస్సులు మా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా తప్పకుండా కోరుకుంటూ తల్లి. ధన్యవాదాలు. అమ్మా